but it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm, beachy ambience. Since this one's not about lyrics, I'd suggest imagining soft finger picking on a sun-soaked guitar. Occasional melodic bends reminiscent of waves rolling ashore. A subtle pocket beat could mimic the rhythm of distant tides. Let the absence of vocals create room for the guitar. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బడ్జెట్ ఫన్. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు నల్లమల్ల ఫారెస్ట్కి అయితే వచ్చేసాము. మనం నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం మనం ఒక ట్రిప్ అయితే వేసేద్దాం పదండి ఫ్రెండ్స్. నల్లమల్ల ఫారెస్ట్ మనం నంద్యాల నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. నంద్యాల నుంచి అయితే మనకి నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం టచ్ అవుతుంది. నంద్యాల నుంచి మనం గిద్దలూరు వరకు అయితే వెళ్తాము. ఈ మొత్తం ఫారెస్ట్ రోడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నియర్లీ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. రోడ్ మొత్తం ఫుల్ ఫారెస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. విజిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెళ్ళేదారిలో మాత్రం ఇట్లా హిల్ స్టేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హిల్ స్టేషన్ మధ్యలో మనకి రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. వ్యూ పాయింట్స్ మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. డెన్స్ ఫారెస్ట్ చాలా బాగుంటుంది. సింగిల్గా మాత్రం వెళ్ళకండి, ఫ్రెండ్స్తో మాత్రం వెళ్ళండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫారెస్ట్లో మాత్రం ప్లాస్టిక్ కవర్స్ అయితే అలౌడ్ ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే మీరు కొద్దిగా జాగ్రత్త పడండి. ప్లాస్టిక్ కవర్స్ మాత్రం నాట్ అలౌడ్. ఈ ప్లేస్కి రావాలంటే రెయిన్లో రండి ఫ్రెండ్స్. రెయిన్లో చాలా బాగుంటుంది, నేచర్ మాత్రం చాలా బాగుంటుంది చల్లగా రెయిన్స్లో మాత్రం. ఫ్రెండ్స్, మనం ఒక వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకైతే ట్రైన్స్ కూడా చూడడానికి అయితే కనిపిస్తుంటుంది చూడండి. ఇప్పుడు మన కరెక్ట్ టైం అయితే ట్రైన్ వచ్చే టైంకి అయితే మనం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. చూడండి, ట్రైన్ కనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, ఈ ఫారెస్ట్ రోడ్లో డ్రైవింగ్ మాత్రం చాలా బాగుంటుంది. జస్ట్ ఈ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే మాత్రం ఇక్కడైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా మిస్ అయ్యకండి, వీకెండ్స్లో మాత్రం ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది. ఈ ఫారెస్ట్లో బైక్ రైడ్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎటు చూసిన గ్రీన్ ఫారెస్ట్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు, దట్టమైన అడవి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా భయం ఉంటుంది, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం అవసరం ఉంటుంది. మిస్ అయ్యకండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఫారెస్ట్ మాత్రం ఎంత బాగుందో చూడండి. ఇక్కడ మనకి బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తున్నాయి కదా. బటర్ఫ్లైస్ మాత్రం డైరెక్ట్ మన ఫేస్ మీదకి అయితే వచ్చేస్తున్నాయి. చాలా బాగుంటుంది చూడండి. నేచర్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎంత గ్రీనరీగా. ఫ్రెండ్స్ మనకి నంద్యాల నుంచి గిద్దలూరు వరకు అయితే మనకు ఒక్క స్టాప్ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఒక హోటల్ ఉండదు, ఏముండదు తినడానికి తాగడానికి. ఏమైనా వాటర్ బాటిల్స్ ఏమైనా క్యారీ చేయండి, ప్లాస్టిక్ మాత్రం అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇక్కడ. ప్లాస్టిక్స్ మొత్తం ఇక్కడ పడేస్తే మొత్తం నేచర్ మొత్తం మనకి లాస్ అయిపోతాము. సో అదొకటి మీరు కేర్ఫుల్గా చూసుకోండి. ఫ్రెండ్స్ ఇంతటితో మన ఫారెస్ట్ రూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి అయితే మనము మహానంది టెంపుల్కి అయితే విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకి మహానంది టెంపుల్ కూడా నియర్ బైనే ఉంటుంది, నంద్యాల దగ్గరలో ఉంటుంది. ఇది కూడా మనం విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే రోడ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం అరటి తోటలు, మొత్తం ఫారెస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది, బాగుంటుంది. నేచర్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బనానాస్ మొత్తం బయట పెట్టి మనకు అమ్ముతుంటాయి, అది కూడా మనం టేస్ట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనం మహానంది టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి అయితే మనకి టెంపుల్ అయితే ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడనే మనకి టెంపుల్ చూడండి. లోపలైతే వీడియోగ్రఫీ అయితే అలవ్ లేదు. ఫ్రెండ్స్ ఇంతలో మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.